తెలుగువాడుగా పుట్టడం, తెలుగు మాట్లాడడం ఎన్నో జన్మల తపస్సు చేత ద్వారా మాత్రం తప్ప సాధ్యం కాదని తమిళ పండితుడైన అప్పయ్య దీక్షితుడు గారు అన్నారు. ఆయన సొంత భాష కంటే కూడా తెలుగు చాలా గొప్పది, తెలుగు మాట్లాడేవాళ్ళు, తెలుగు సాహిత్యం చదువుకున్న వాళ్ళు అదృష్టవంతులు అన్నారు. కారణం కవిత్వం, అందున తెలుగు కవిత్వం, తెలుగు కావ్యాలు ధర్మాన్ని, భగవంతుణ్ణి మనం ఇష్టపడేలా చేస్తాయి. భగవత్ సంబంధమైనటువంటి భక్తి ఇష్టపూర్వకంగా జరగాలి. అది భయంతో కానీ, బలవంతంగా కానీ, ప్రలోభంగా కానీ జరగకూడదు. ఏదో ఇది జరుగుతుంది కాబట్టి, ఇది కావాలి కాబట్టి చేయడం, లేదా చేయకపోతే ఏమవుతుందో అని చేయడం, ఈ రెండూ సరైన మార్గాలు కావు. ఇటు భయాన్ని విడిచిపెట్టి, అటు ప్రలోభాన్ని, కోరికల్ని విడిచిపెట్టి కేవలం అది ఆనందం కలిగించేది కాబట్టి చేస్తాం అంతే. అప్పుడు దానికి ఒక సమయంతో నిబంధన ఉండదు, ఒక సందర్భంతో నిబంధన ఉండదు. ఎప్పుడైనా హృదయం ఆ పని చేయగలుగుతుంది. ఆ భగవద్భక్తిని ఇష్టపడేలా చేయడం కవిత్వ లక్షణం. కవిత్వం రసరమ్యంగా ఉంటుంది. రసరమ్యంగా ఉన్న ఏదైనా మనకి వ్యతిరేకమైనా భరించగలం. రసరమ్యం అంటే ఉద్దేశం అది.